హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు. మన దేవుని సన్నిధిలో మన హృదయం ఎలా ఉన్నది, మన జీవితం ఎలా ఉన్నదని పరిశీలించుకోవడానికి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దినములు గడుస్తూ ఉండగా ఆధ్యాత్మికంగా మేము వర్ధిల్లాలని, ఫలించాలని, నీ రాకడ కొరకు సిద్ధపడాలని ఆశించి మమ్మల్ని ప్రేమించి నీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు, సిద్ధపరుస్తున్నందుకు వందనములు. ఈరోజు మాకు అవసరమైన సందేశము దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? చూడండి, ఎప్పుడు చూసినా మనం ఒకే స్థాయిలో ఉండిపోతున్నాం. ప్రభువుని ఎరిగామంటున్నాం, బాప్తిసం పొందామంటున్నాం, రక్షించబడ్డానంటున్నాం, దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నామంటున్నాం. కానీ మన జీవితంలో నిజంగా ఆరోగ్యంగా ఉన్న వారికి ఆనందము, సంతోషము, సంతృప్తి, మంచి జ్ఞానం, బలం, ఖండబలం, బుద్ధిబలం అన్నీ పెరుగుతాయి. ప్రభు చెప్పాడు, నా యందు నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు. ఫలం అనేది ఎప్పుడు కూడా ఎక్స్ట్రా మనలో నుండి ప్రొడ్యూస్ అయ్యేది. ఇవాళ దేవుని వరాలు కావాలని చాలామంది అడుగుతున్నారు. పరిశుద్ధాత్మని వరం అంటే ఇట్స్ ఎ గిఫ్ట్. ఇచ్చింది మనం ఈజీగా పోగొట్టుకోవచ్చు, లేకపోతే ఊరకే మనకు వచ్చింది కాబట్టి దాని విషయం మనం అతిశయించడానికి ఏం లేదు. దేవుడు దయదలిచి మనకి ఇచ్చేవేమో. కానీ ఫలం అనేది మనం ప్రభువులో నిలిచి ఉన్నప్పుడు మనలో నుండి వచ్చేది. ఆయనలోని సారాన్ని గుంజుకొని మనం అభివృద్ధి చెందాలని, ఫలించాలని ఆనాడే చెప్పాడు అదామవలికి దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి. మరి ఆధ్యాత్మిక జీవితంలో ఇన్ని రోజులుగా ప్రభువుని నమ్ముకున్నామంటున్నారు. మరి మీ జీవితంలో ఆత్మఫలము ఉన్నదా? ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఏంటంటే ఆశా నిగ్రహం అని ఇంకా 9 ఫలాలుగా, అంటే అంతా కలిసి ఒక గుత్తిగా ఉన్నాయి. ఆ ఫలాలు ఎందుకు రావటం లేదు అంటే, ఫలించాలి అన్నప్పుడు ప్రభువులో నిలిచి ఉండాలి. ఫలిస్తున్నప్పుడు చెట్టు పంటకి వచ్చినప్పుడు దాని శ్రద్ధ తీసుకోవాలి. పరమగీతాల్లో ఒక మాట ఉంది చూడండి. పరమగీతములు 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను వినండి. పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకునుడి. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ప్రభువులో మనం ఫలిస్తున్నప్పుడు మనం ముందుగా ఫలాలు రావాలంటే పూతలు రావాలి కదా, మొగ్గలు వస్తాయి కదా, ఏంటంటే చిగురిస్తుంది కదా. మరి ద్రాక్ష తోటలు ఫలించటానికి పూత పట్టగానే ఆ పూతలను రాల్చేసేటువంటి, వాటిని పాడు చేసేటువంటి గుంట నక్కలు ఉన్నాయండి. అందుకని ద్రాక్ష తోటలు పూతపట్టిన ద్రాక్ష తోటలు చెరుపు నక్కలను పట్టుకోనండి. నక్కను ఎప్పుడన్నా చూసారో లేదో కానీ, నక్క అమాయకంగా ముఖం పెడుతుందండి. నక్కను చూస్తే చాలా జాలేస్తున్నట్టు ఉంటుంది మనకి, కానీ అది జిత్తుల మారి నక్కంట. సట్టల్గా, యుక్తిగా మన జీవితాలను పాడు చేస్తాయి. మన జీవితంలో మంచి ఫలాలు, ఆత్మఫలము ఫలించకపోవడానికి కారణం ఏంటంటే, మనం ఫలించే సమయానికి మనలో కొన్ని గుంట నక్కలు చొరబడి మనల్ని ఫలింపకుండా చేస్తున్నాయి. ఏంటి ఆ గుంట నక్కలు? 7 deadly sins అని, హృదయాన్ని పౌడు చేయు 7 గుంట నక్కలని నేను కూడా ఒక పుస్తకం రాశాను. ఆ పుస్తకం ఒక ఆయన చదివి, ఆ పుస్తకం ఒక ఆయన చూసి, హెడ్డింగ్ చూసి, మా చర్చిలో చాలా గుంట నక్కలు ఉన్నాయండి అన్నాడు. మీ చర్చిలో గుంట నక్కల గురించో, మీ ఇంటిలో గుంట నక్కల గురించో నేను మాట్లాడటం లేదండి. ఈ పుస్తకంలో దేవుని వాక్యం మన హృదయంలో ఉన్న గుంట నక్కలను పట్టుకోమని చెబుతుంది. హృదయంలో గుంట నక్కలు ఎట్ట దొరుకుతాయంటారా? ఆ గుంట నక్కలు చెప్పాను కదా, గుంట నక్కలుగా రావు. అవి
పాపాలుగా వస్తాయి. గర్వం ఒక గుంట నక్క, అసూయ ఒక గుంట నక్క, అపవిత్రత ఒక గుంట నక్క, తిండిపోతనం ఒక గుంట నక్క, సోమరితనం ఒక గుంట నక్క, ఏంటండి ధనాశ ఒక గుంట నక్క. ఈ చిన్న చిన్న పాపాలుగా కనబడకుండా ఉన్న పాపాలు మన జీవితంలో జరపడ్డప్పుడు మనలో ఆ మంచి ఫలం రాకుండా పాడు చేస్తున్నాయి. మీలో గర్వం ఉందా? అసూయ ఉందా? అపవిత్రత ఉందా? తిండి జయించగలరా? నిద్ర జయించగలరా? శరీరేచ్ఛలు జయించగలరా? ధనాశకు చోటివ్వకుండా జీవిస్తున్నారా? ఈ విషయాలు ఈ 2-3 రోజులు కొంచెం ధ్యానిద్దాం. మీరు సరేనంటే ఏమన్నారు? సరే అన్నారా లేదా? మీరు లైవ్ చాట్లోకి వచ్చి మీరు టైప్ చేయండి, మరి లేకపోతే వాట్సాప్ పంపించండి. ఏంటి ఆ గుంట నక్కలు? గర్వం. నాకు గర్వమే లేదన్నాడు ఆయన. నీ గర్వమే లేదనే గర్వం కదయ్యా అన్నాడట ఎదురుగుంటున్న ఆయన. నిజమే, నేను చాలా దీనుణ్ణి అని నువ్వు చెప్పుకోవటం కూడా గర్వమే. గర్వం అనేది మొట్టమొదట పుట్టిన పాపం అండి. దేవుడు చేసిన తేజో నక్షత్రం తన సౌందర్యాన్ని, తన యొక్క అధికారాన్ని, తన ప్రభావాన్ని, ఆ దూతలు కోట్లాది దూతలను ఆరాధనలు నడిపించే భాగ్యం దేవుడిస్తే దాన్ని పట్టుకొని నేను దేవుడితో సమానమే అని గర్వానికి చోటిచ్చింది. అందుకే పాతాళం నుండి తోసివేయబడి సాతానుగా మారిందండి. దీనత్వం అనేది క్రీస్తును చూపిస్తుంది మన జీవితాల్లో. గర్వము అపవాదిని ప్రతిబింబింపజేస్తుంది మన జీవితాల్లో. దీనులను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎస్, దేవుడు మనల్ని దీవించిన తర్వాత, హెచ్చించిన తర్వాత మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన అందాన్ని బట్టో, బలాన్ని బట్టో, జ్ఞానాన్ని బట్టో మనం గర్విస్తున్నాం. గర్వము పలు విధములుగా ఉంటుందండి. కొందరికి సౌందర్య గర్వం, కొందరికి బలగర్వం, కొందరికి కులగర్వం మన దేశంలో ఏంటండి, కొందరికి ధనగర్వం. ఎన్ని రకాలుగా నీకు ఏది ఎక్కువైందో దాన్ని బట్టి నువ్వు ఇతరులతో పోల్చుకొని గర్వానికి చోటిస్తున్నావు. గర్విష్ఠైనటువంటి హామాను మొర్దెకై తనకు నమస్కారం చేయలేదని ఆ గర్వంతో పగబట్టాడు తన మీద. కానీ ఏమైంది? ఎవని గర్వం వాడిని తగ్గించను. మొర్దెకై కొరకు సిద్ధపరిచిన ఉరికంబం మీద అతనే చివరికి ఉరిదేయబడ్డాడు. తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడు. హెచ్చించుకున్న హామాను దిక్కుమాలిన చావు చనిపోయాడు. తగ్గించుకున్న మొర్దెకై ఆ దేశ ప్రధానిగా దేవుడి చేత హెచ్చించబడ్డాడు. తగ్గించుకుందాం. క్రీస్తును వెంబడించేవారు దీనులుగా ఉంటారు. కొందరికి సౌందర్య గర్వం. అబ్షలోము చాలా సౌందర్యవంతుడు. అతనికి ముక్కుల జుట్టు, చాలా పొడుగైన జుట్టు ఉండేది. అతని అందాన్ని బట్టి, ఆ తల వెంట్రుకలను బట్టి ఆర్భాటం చేసేవాడు. ఏమైందో తెలుసా? తండ్రి మీద తిరగబడ్డాడు. తన సౌందర్యాన్ని, తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనుషులందరినీ తన వైపు ఆకర్షించుకున్నాను అనుకున్నాడు. కానీ చివరికి ఏ జుట్టును ప్రేమించాడో ఆ జుట్టే మస్తకి వృక్షానికి చుట్టుకొని గాల్లో వేలాడుతున్నప్పుడు కత్తితో పొడవబడి దిక్కుమాలిన చావు చనిపోయాడు. నీ సౌందర్యం చిమ్మట కొట్టినట్టుగా పోతుందండి. దేవుడిచ్చిన సౌందర్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. నీ అందాన్ని చూసుకొని, నీ సౌందర్యాన్ని చూసుకొని నువ్వు గర్విస్తే, చూడండి, ఒక చిన్న చక్కటి అందమైన పాపను అదే స్థాయిలో ఆ పాప ఒక 70-80 ఏళ్ల వృద్ధురాలుగా ఉన్న ఆ ఫొటోస్ అన్నీ పెట్టి ఎవరో ఒకసారి ఒక పిక్చర్ చేశారు. అంటే ఎలా దినదినానికి ఆ అందం మాయమైపోతుంది. చివరికి ఒక వృద్ధురాలుగా ముడతలు పడిపోయి అందవిహీనంగా అయిన వృద్ధురాలుగా తయారవుతుందో చూసినప్పుడు అందము వ్యర్థము, సౌందర్యము వ్యర్థము, అందము మోసకరమని బైబిల్ చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ సౌందర్యాన్ని బట్టి నీవు అతిశయించవద్దు. ఏంటి మీ గర్వం?
నేను చాలా అందంగా ఉన్నాను, నాకు చాలా డబ్బు ఉంది. కొంతమందికి ధనగర్వం. ఎంత డబ్బు ఉంటే అంత నెత్తికెక్కుతాయి కంట కళ్ళు. ఏంటండి? కానీ మీరు చూడండి, నీ ధనం నీకు ఎప్పుడు ఉండదు. నీ ధనం దొంగిలిస్తారు. నీ ధనం ఖర్చు అయిపోద్ది. నీ ధనం నీ ఆత్మకు రక్షణ ఇవ్వలేదు. మరి ముఖ్యంగా డబ్బున్నోడు డబ్బు ద్వారా గౌరవం అనుకుంటున్నారు కొంతమంది. అది గౌరవం కాదండి. వాళ్ళు వెనక్కి ఎగతాళి చేస్తారు. నిన్ను డబ్బులు ఇచ్చి నీ ముందు దండాలు పెట్టినట్టు కనపడతారేమో, కానీ వారే నీకు ద్రోహం చేస్తారు. నీ డబ్బును బట్టి నీవు గర్వించొద్దు. నీ అందాన్ని బట్టి నువ్వు గర్వించొద్దు. నీ హోదాని బట్టి నువ్వు గర్వించొద్దు. మత వైరాగ్యం అండి. మేము పెద్ద మతం వాళ్ళము, మాది పెద్ద జాతి అనే గర్వం. ఆ పౌలు సౌలుగా ఉన్నప్పుడు మాది యోధా జాతి, మేము అన్నిట్లో స్పెషల్, దేవుడి ప్రత్యేకమైన ప్రజలమని ఆ మత వైరాగ్యంతో ఉన్నాడు. ప్రభు అతన్ని దర్శించినప్పుడు అతడు విరిగి నలిగిన హృదయంతో దీనుడిగా దేవుణ్ణి వెంబడించాడు. పుట్టినప్పుడు లేని కులం జాతి పుట్టుకతో రాదండి. మనం ఏదో అనుకుంటున్నాం, కులానికి ఒక బుద్ధి ఏమీ లేదు. మనిషికి ఉన్న జీన్స్ని బట్టి, ఆ పెరిగిన వాతావరణాన్ని బట్టి ఆ జీవితం ఉంటుంది. అది నిజమే. కానీ అదేదో జాతిని బట్టి వచ్చేది కాదండి. దేనిని బట్టి గర్వించొద్దు. నీకున్నది ఏదైనా సరే అది దేవుని వల్ల కలిగిందని నీవు గుర్తిస్తే నీవు ధనుడు అవుతావు. భక్తి గర్వం అండి కొంతమందికి. నేను చాలా భక్తిపరుడిని, నేను చాలా మంచోడిని. ఆ పరిచయుడు దేవుని మందిరంలోకి వెళ్ళి, నేను చాలా నీతిమంతుడిని, శంకర్లాగా పాపం చేయను, నేను దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను దశంభాగాలు దేవునికి ఇస్తున్నాను అని స్వనీతితో నిండిపోయి కనిపిస్తున్నాడు. ఆ పరిచయుడి ప్రార్థన దేవుడు వినలేదండి. గర్వం, భక్తి ఆచారాలను బట్టి గర్వించొద్దు. నీవు ఇవాళ భక్తి కలిగి ఉంటున్నావంటే అది దేవుని కృపలే. నువ్వు పాపం జోలికి పోకుండా పాపం మీద జయించగలుగుతున్నావంటే అది దేవుడిచ్చిన కృప. నీ ప్రతి విషయంలో దేవుని స్తుతించడం నేర్చుకోండి. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల ఉన్నాను. బలాన్ని చూసుకొని వెర్రవేయొద్దు, కులాన్ని చూసుకొని గర్వించొద్దు, ధనాన్ని చూసుకొని భంగపడొద్దు. భక్తి గర్వం మీద ఆధారం. భక్తి అంటేనే విరిగి నలిగిన హృదయం అండి ప్రభుకి ఇష్టమైన కానుక. నీ భక్తి ఆచారాలు కాదు. నిన్నెంత హెచ్చిస్తున్నాడో అంతగా నీవు తగ్గించుకున్నప్పుడు దీనులను ఆయన అలంకరిస్తాడు. దీనాత్మలు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. నువ్వు దీనత్వం నీలో కనపడటం లేదంటే, నీలో గర్వమే కనపడుతుందంటే, ఎలా కనపడద్దండి గర్వం అంటాడేమో. నువ్వు తలబిరిస్తనంగా మాట్లాడతాం, ఎవరు చెప్పింది వినకపోవటం, ప్రతిదానికి నాకు తెలుసులే అనటం, నేర్చుకోవాలని ఆశ లేకుండా ఉండటం నీ గర్వానికే సూచన అండి. దేవా, విరిగిన హృదయం నాకు దయచి, దీన మనస్సు నాకు దయచి, నాకు కలిగి ఉన్నవన్నీ నీవిచ్చిందేనని, నాదంటూ ఈ లోకాన ఏదీ లేదని, ఏదైనా ఉందంటే అది నీ వల్ల కలిగినది అని ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన జీవితాల్లో నుంచి గర్వం అనే గుంటనక్కను వెళ్ళగొట్టి క్రీస్తు కొరకు దీనులుగా, పరిశుద్ధులుగా, ప్రభు బిడ్డలుగా ఫలిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల్ల తండ్రి, ఈ అంచెధర్మలలో నాయన మనుషులు అహంకారులుగా ఉంటారని, గర్వము వలన జగడములు పుట్టును, కలహములు పుట్టును, గర్వము ఒకని వినాశనానికి కారణమవుతుందని, పడిపోవుటకు ముందు అహంకార మనసు నడుచును అని మేము గుర్తించిన ఆయన మా జీవితాల్లో దీనులుగా ఉండటం, నేను దీన మనస్సు గలవాడును, సాత్వికుడను, నా యొద్దకు వచ్చి నేర్చుకున్నామన్నా నీ మాట చొప్పున అనుదినము నీ పాదముల యొద్ద కడిపెట్టి
ఎప్పటికప్పుడు మాలో మొలకెత్తుతున్న అహంకారాన్ని పీకివేయటం, అహంకార మనసు నుంచి విడిపించబడి విరిగి నలిగిన హృదయంతో సేవిస్తూ నిన్ను సేవిస్తూ నీ సాక్షులుగా జీవించటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలములు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లకు వచ్చి టైప్ చేయండి మీ ప్రార్థనా స్తోత్ర భారాలు. 954004 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీరు ఇవి ప్రార్థిస్తున్నాం. తప్పక మిమ్మల్ని ప్రభు దీవిస్తాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక. కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి మేము చెన్నై నుంచి కడప వస్తున్నాం. రండి. అనేకులకు ఈ విషయాన్ని మీ కడపలో ఉన్న స్నేహితులకు, బంధువులకు, కడప, జమ్మల మరుగు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊళ్ళు ఉన్నాయి కదండి. చుట్టుపక్కల ఉన్నవారు కూడా మధ్యాహ్నం సమయంలో వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థించండి, హాజరవ్వండి, దీవించబడండి. గమనించండి, ఆగస్ట్ 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి. మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని ఆహ్వానించండి. కడపలోనే కాకుండా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి హాజరై ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి. ఆదిత్య కళ్యాణ మండపం, రెడ్డి కాలనీ, కడప. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఉన్నటువంటి QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్ట్ 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి. కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, CSI కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. స్తోత్రములు దీవనకై